మాట మంచితనం. ఒకానొకప్పుడు గాంధార దేశంలో ఓ ధనికుడి ఇంట ఒక లేగదూడ ఉండేది. ఎంతో ఆరోగ్యంగా పుష్టిగా ఉండే ఆ దూడ అంటే ధనికుడికి ఎంతో ఇష్టం. ఆ దూడను ప్రేమగా సంతోష్ అని పిలిచేవాడు. మంచి తిండి పెట్టి దాని పెంపకంలో ఎంతో శ్రద్ధ తీసుకునేవాడు. కొద్ది కాలానికి సంతోష్ పెద్దదై మరింత బలంగా తయారైంది. అది ఒకరోజు ఇలా ఆలోచించింది. నా యజమాని ఎంతో మంచివాడు. నన్నెంతో బాగా చూసుకున్నాడు. ఆయనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకే లోటు రానీయలేదు. నేనిప్పుడు బలంగా పెరిగాను. నేను మోయగలిగినంత బరువు ఏ ఇతర ఎద్దూ మోయలేదు. కాబట్టి నా బలంతో యజమానికి ఏదైనా ప్రయోజనం చేకూర్చాలి. ఆ తర్వాతే ధనికుడితో, అయ్యా, బాగా బలమైన ఎడ్లను, బాగా డబ్బుగల వర్తకుణ్ణి చూడండి. నేను సరుకు నిండుగా ఉన్న 100 బండ్లను లాగగలనని చెప్పి పందెం కాయండి. నేను మిమ్మల్ని గెలిపిస్తాను అని అంది. సంతోష్ మాటలకు పొంగిపోయిన ధనికుడు వెంటనే ఊళ్ళోని ఓ గొప్ప వర్తకుడి వద్దకు వెళ్ళి కబుర్లు మొదలుపెట్టాడు. మాటల మధ్యలో ఎడ్ల ప్రస్తావన వచ్చింది. ఎడ్లు చాలామందికి ఉండవచ్చు, కానీ నా ఎద్దు వంటి బలమైన ఎద్దు ఎవరికీ ఉండదు అని అన్నాడు వర్తకుడు. అప్పుడు ధనికుడు, నా దగ్గర ఓ ఎద్దు ఉంది. అది సరుకులతో నిండిన 100 బండ్లను లాగగలదు అని అన్నాడు. అదెలా మిత్రమా? అంతటి శక్తి ఏ ఎద్దుకైనా ఉంటుందా? నమ్మశక్యంగా లేదు అని అన్నాడు వర్తకుడు. నా దగ్గర అలాంటి ఎద్దు ఉంది. కావాలంటే పందెం కాయటానికి నేను సిద్ధం అని అన్నాడు ధనికుడు. నీ ఎద్దు అంత బరువు లాగలేదు. నేను 1000 బంగారు నాణాలు పందెం కాస్తాను అని అన్నాడు వర్తకుడు. ఇద్దరు పలానా రోజున పందెంలో గెలుపు ఎవరిదో తేల్చుకుందాం అన్నారు. ఆ రోజు రానే వచ్చింది. వర్తకుడు 100 ఎడ్ల బండ్లను కట్టి బండ్ల నిండా ఇసుకరాళ్ళు నింపాడు. ధనికుడు సంతోష్కి మంచి బియ్యం తినిపించాడు. శుభ్రంగా నీటితో కడిగి అలంకరించి దాని మెడలో అందమైన పూలహారం వేశాడు. అప్పుడు దాన్ని మొదటి బండికి కట్టి తాను బండిపైకెక్కాడు. అంతలో అతడిలో అహంకారం తలెత్తింది. చెరకకోలను గాల్లో తిప్పి సంతోష్ని అదిలిస్తూ, లాగవే మూగ ఎద్దూ, నేను చెబుతున్నా లాగు అంటూ కఠినంగా అరిచాడు. సంతోష్ మనసులో ఇలా అనుకుంది. అసలు పందెం ఖాయమని చెప్పిందే నేను. నా యజమానికి నేనెన్నడూ చెడు చెయ్యలేదు. అయినా నన్ను కరకు మాటలతో అవమానిస్తున్నాడు అని బాధపడి కదలకుండా నిలబడి బండ్లు లాగటానికి మొరాయించింది. వెంటనే వర్తకుడు ఎగతాళిగా నవ్వి, పందెం నేనే గెలిచా అన్నాడు. ధనికుడు ఉసురుమంటూ పందెం డబ్బు ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి తన ఓటమికి విచారిస్తూ కూర్చున్నాడు. సంతోష్ తోవలో గడ్డి మోస్తూ మెల్లగా ఇల్లు చేరింది. యజమాని విచారంగా ఉండటం చూసింది. వెంటనే, అయ్యా, ఎందుకలా విచారంగా ఉన్నారు అని అడిగింది. నీ వల్ల 1000 బంగారు నాణాలు పోగొట్టుకున్నాను. అంత నష్టం వచ్చాక నాకు నిద్ర ఎలా పడుతుంది అని అన్నాడు ధనికుడు. అయ్యా, మీరు నన్ను మూగమొద్దు అని అవమానించారు. పైగా చెరకకోలతో అదిలించారు. ఇన్నేళ్లలో నేనెప్పుడైనా మొద్దులాగా ప్రవర్తించానా అని అడిగింది సంతోష్. లేదు అని బదులిచ్చాడు ధనికుడు. మరి నన్నెందుకలా అవమానించారు? అందులోనూ ఇతరుల ముందు తప్పు మీదే, నాది కాదు. కానీ మీరు బాధపడితే చూడలేను. మళ్ళీ ఆ వర్తకుడి వద్దకు వెళ్ళి పందెం కాయండి. అయితే ఈసారి 2000 బంగారు నాణాలు పందెం అని చెప్పండి. అయితే ఒక్క విషయం, నన్ను గౌరవంగా చూడాలని గుర్తుంచుకోండి అని చెప్పింది సంతోష్. అప్పుడు ధనికుడు,
మళ్ళీ వర్తకుడు దగ్గరకు వెళ్ళి సంతోష్ చెప్పినట్లుగానే పందెం కాశాడు. కష్టపడకుండానే డబ్బు వస్తుందని వర్తకుడు సంతోషంగా అందుకు ఒప్పుకున్నాడు. పందానికి అంతా సిద్ధమైంది. ఈసారి ధనికుడు సంతోష్ నుడితిపై తామర పూలతో తాకి, సంతోష్, ఈ బండ్లను లాగి నన్ను గెలిపించి సంతోష్ పెట్టవు అని మర్యాదగా వేడుకున్నాడు. సంతోష్ ఒక్కసారిగా తన శక్తినంతా కూడగట్టుకొని చివరి బండి మొదటి బండి స్థానంలోకి వచ్చే వరకు లాగింది. వర్తకుడు ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. పందెం ప్రకారం 2000 బంగారు నాణాలు చెల్లించాడు. పందాన్ని తిలకించిన జనం సంతోష్ని బహుమతులతో ముంచెత్తేస్తారు. నీతి: కరుకు మాటలతో ఏది సాధించలేము. మంచి మాటలే గౌరవాన్ని తెచ్చిపెడతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ని.